వైసీపీ అధినేత సీఎం జగన్ లో భయం మొదలైందా? రీసెంట్ గా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. 10 ఏళ్ల పాటు అనేక సంక్షేమ పథకాలు అందజేసి రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీలో ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారో అని ముందే జగన్ జాగ్రత్త పడుతున్నారా? ఇప్పటికే ముందుగా 11 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చేశారు. రాబోయే రోజుల్లో అభ్యర్థులను మార్చడం, కొంతమందికి అసలు టికెట్ ఇవ్వకుండా ఉండటం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ జగన్ ఏం చేయబోతున్నారు? ప్రత్యర్థి వ్యూహాలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కేసీఆర్ కి షాక్ ఇచ్చిన ప్రజలు. వైసీపీ అధినేత జగన్ లో మొదలైన భయం. సిట్టింగ్ ను మార్చేస్తున్న సీఎం జగన్. కేసీఆర్ మాదిరిగా పొరపాటు లేకుండా ప్లాన్. ఇప్పటికే పలువురికి సీట్లు ఇవ్వనని చెప్పిన జగన్ దాదాపు 50 మంది సిట్టింగ్లను మార్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. తెలంగాణలో ఎన్నికలు ముందు జరిగి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కు మేల్కొలుపు తెప్పించాయి. కేసీఆర్ కూడా తన బొమ్మను చూసి ఓటు వేస్తారని సిట్టింగ్లందరికీ దాదాపుగా సీట్లు కేటాయించేశారు. అందుకే అధికారానికి దూరమయ్యారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సీఎం కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి కూడా యాడ్ కావడంతోనే కేసీఆర్ ప్రగతి భవన్ ను వీడాల్సి వచ్చింది. ఫామ్ హౌస్ కు వెళ్లాల్సి వచ్చింది. అదే తరహాలో జగన్ కూడా చేస్తే గిడుపులపైకి వెళ్లడం మినహా మరి చేసేదేమీ ఉండదు. అందుకనే జగన్ కేసీఆర్ చేసిన ప్రయోగం విఫలం కావడంతో తాను ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది సిట్టింగ్లను మార్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. వరుసగా వస్తున్న సర్వేల్లో ఈ విషయం వెల్లడి కావడంతో వారిని మార్చాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఎప్పటినుంచో జగన్ చెబుతూనే వస్తున్నారు. టికెట్ దక్కని వారికి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెబుతున్నా వినే పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉండదని తెలుసు. అయినా సరే వారిని వదిలించుకునేందుకే సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం తన బొమ్మతోనే తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని జగన్కు ఆలస్యంగానైనా తెలిసిందంటున్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సంక్షేమ పథకాలను డామినేట్ చేసే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారు.
పరాయివారు అని తేడా లేకుండా అసంతృప్తి ఉన్న వారందరినీ పక్కన పెట్టాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లే కనబడుతుంది. ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవని కూడా చెబుతున్నారు. మంత్రులైనా సరే టికెట్ వచ్చేంత వరకు ఈసారి డౌటే. మంత్రివర్గంలో కొందరికి సీట్లు దక్కవన్న ప్రచారం ఇప్పటినుంచే పార్టీలో వినిపిస్తుంది. జగన్కు అత్యంత సన్నిహితులైన మంత్రులు, విపరీతంగా అభిమానాన్ని చూపే వారికి సైతం ఆయన టికెట్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇందులో మహిళా మంత్రులు కూడా 2-3 ఉన్నారు. ఒకరిద్దరి మంత్రులను నియోజకవర్గాలను మార్చి పోటీ చేయించాలన్న నిర్ణయంలో కూడా జగన్ ఉన్నారని అంటున్నారు. ఇక అభ్యర్థుల మార్పు లేకపోతే అసలుకే ఎసరొస్తుందని జగన్ భావిస్తున్నారు. టికెట్ ఇవ్వమని చెబితే ఉన్నోళ్ళు ఉంటారు, వెళ్లేవాళ్ళు వెళతారు. ప్రత్యామ్నాయం నేతలను కూడా ఇప్పటికే ఎంపిక చేసుకొని మరీ జగన్ అడుగులేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉండడంతో కొందరు కీలక నేతలకు ముందుగానే టికెట్లు రావని చెప్పడం ఒక విధానమైతే, మరికొందరికి చివరి నిమిషంలో చెప్పేలా ప్లాన్ చేసుకున్నారట. అలాగే కొందరు మంత్రులను ఎంపీలుగా కూడా పోటీ చేయించాలన్న ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు వినికిడి. మొత్తం మీద కేసీఆర్ ఓటమి జగన్లో పెద్ద మార్పు తెచ్చిందన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. మరి చివరికి ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి దక్కదో అన్నది నేతల్లో టెన్షన్ మొదలైంది.